ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు రాగలిగానంటే అది అతని పుణ్యమే. జీవితంలో ఒక్కసారైనా నేను మళ్ళీ అతన్ని కలుసుకోవాలి. నా జీవిత ఆశయాన్ని సంపూర్ణంగా సాధించాను అని అతనితో చెప్పుకోవాలి. అప్పుడు అతని కళ్ళల్లో మెరిసే సంతోషాన్ని కళ్ళారా చూడాలి. ఇది తప్ప నాకు మరే ఆశలు లేవక్క. నువ్వు చెప్పేది నీరజ్ గురించేనా? అతనికి నువ్వే కాదు, మేము రుణపడుంటాం. నిన్ను తిరిగి మాకు క్షేమంగా దక్కించినందుకు జీవితాంతం రుణపడుంటాం. ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి మరొకరున్నారు, మహాలక్ష్మి గారు. మొదట్లో నాకు ఆశ్రయం ఇచ్చి నా చేత అమ్మగారు అని పిలిపించుకున్నారు. ఆ తర్వాత నాకు అమ్మ ప్రేమను పంచి నా చేత అమ్మ అని కూడా పిలిపించుకున్నారు. నేను నా శత్రువులను నాశనం చేయగలిగానంటే ఆ అమ్మ ఇచ్చిన బలంతో, ఆమె ఆశీర్వాదంతోనే చేశాను. తోడబుట్టిన వాళ్ళు ఇంతమంది ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాం. కానీ దేవుడు ఆ పనిని వేరే వాళ్ళ చేత చేయించాడు. వాళ్ళెప్పటికీ చల్లగా ఉండాలి. మిమ్మల్ని కలిశాక ఒక 2 రోజులు మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఉండి రావాలనుకున్నాను. అలాగే వెళ్తుందని వీలైతే నీతో పాటు నేను వస్తాను. మనకింత గొప్ప మేలు చేసిన ఆవిడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఇక నీరజ్ విషయానికి వస్తే మీ మధ్య ఉన్న ఆత్మీయతే తప్పకుండా మిమ్మల్ని మళ్లీ కలుపుతుంది. మన వంతు ప్రయత్నం మనము చేద్దాం. అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాలక్ష్మి గారు ఎప్పటి నుంచో ఆ ప్రయత్నంలో ఉన్నారు. కనీసం అతని ఫోటో కూడా ఎవరి దగ్గర లేదు. దానివల్లే అతని ఆచూకీ తెలుసుకోవడం కష్టం అవుతుంది. సంధ్య, అప్పట్లో నీరజ్ ఒకసారి ఇక్కడ ఓ పెళ్లికి వచ్చి వెళ్ళాడని విన్నాను. ఈ విషయం నీకు తెలుసో లేదు? నాకు తెలియదక్క. ఎవరిదా పెళ్లి? ఎవరు తన దగ్గర పనిచేసే ఓ కుర్రాడి పెళ్లిని మీ బావగారు చెప్పినట్టు గుర్తు. అంటే వాళ్ళ బావగారికి కూడా తెలుసా? తెలుసని చెప్పారు. అక్క, నాకు ఆలోచన వచ్చింది. అతను వచ్చి వెళ్ళింది పెళ్లికి కాబట్టి ఆ పెళ్లి ఫోటోల్లో ఎక్కడైనా ఉండొచ్చుగా. అవును శ్రేయ, గుడ్ ఐడియా. అక్క, వాళ్ళ ఇల్లు ఎక్కడో బావగారిని అడిగి తెలుసుకోక నేను వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి ఫోటో చూపించమని అడుగుతాను. నా అదృష్టం బాగుంటే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న నీరజ్ రూపాన్ని ఆ ఫోటోలో చూడగలుగుతానేమో. ప్లీజ్ అక్క, బావగారికి ఫోన్ చేయి. ఇది మామూలు ఆఫర్ కాదన్నా, బంపర్ ఆఫర్. నువ్వు గనక ఈ పని ఫినిష్ చేస్తే నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. నీతో పాటు నేను కూడా ఓ రేంజ్కి వచ్చేస్తానన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా నీకున్న మర్డర్ల చరిత్రలో ఇది కాస్ట్లీయెస్ట్ మర్డర్ అవుతుంది. ఈ మర్డర్ గనక నువ్వు చేస్తే నీకెన్ని కోట్లు వస్తాయో నేనే ఎక్స్పెక్ట్ వేయలేను. వాటిల్లోంచి 2-3 కోట్లు నా మొహాన పాడేసి మిగతాది ఉంచేసుకో. ఏంటి, ఈ డీల్ ఓకేనా? ఈ డీల్ తెచ్చి నీకొకడైతే ఈ పాటికి యాక్షన్ లో దిగిపోయేవాన్రా. కానీ నీ మాటలను అంత ఈజీగా నమ్మలేకపోతున్నాను రా నేను. నా క్యారెక్టర్ని బట్టి నువ్వు అలా డౌట్ పట్టడంలో తప్పు లేదు. కానీ ఈసారి నేను చెప్పేదంతా నిఖార్సైన నిజం. నీకంత నమ్మకం లేకపోతే అసలు పార్టీతో, అంటే మా అక్కయ్యతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. నువ్వే మాట్లాడి కన్ఫర్మ్ చేసుకో. చేయమంటావా? అవసరం లేదులే. నా మీద నీ ఒపీనియన్ మార్చుకున్నందుకు థ్యాంక్స్ అన్న. అయితే ఇక్కడ పాయింట్ ఉంది. జరిగేది మర్డర్ అయినా హిస్టరీలో మాత్రం అది యాక్సిడెంట్ గా మిగిలిపోవాలా. దీన్ని అండర్లైన్ చేసుకో. అర్థమైంది. అవన్నీ నేను చూసుకుంటానులే. ఉన్నాడుగా నా దగ్గర చొరకత్తి లాంటి వాడు. రే మొగడా, ఇలా రా.
వీడు నాకు తెలుసు. వీడి పనితనాన్ని ఆల్రెడీ నేను చూశానుగా. ఆ రోజు వైజాగ్ నుండి ఇక్కడ వరకు ఒంటి చేత్తో మోసుకొచ్చేసాడు. అందుకే మా వాడికి స్టార్ కిల్లర్ అని పేరు పెట్టాను. వీడికి ఏదైనా ఫోటో చూపిస్తే చాలు ఆ ఫోటోకి కొద్ది రోజులు దండపడాల్సింది. మా వాడు ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. రే మొగడా, మొగడా, నీ నెక్స్ట్ పార్టీ ఇదే. ఈ పిల్లని నువ్వు దానింట్లోనే చంపాలా, కానీ నీ చేతికి నెత్తురంటకూడదు. ఏదో ప్రమాదంలో చచ్చినట్టుగా ఉండాలి. అర్థమైందా? మిగతా ప్లాను నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా పెద్ద పార్టీ. దాన్ని నువ్వు లేపేస్తే కోట్లు వస్తాయి. తాజు నుంచి నువ్వు కోరుకున్నంత బిర్యానీ నీకు తెప్పించి పెడతాను. దామోదరం, నువ్వు తీసుకొచ్చిన ఫోటోలో ఉన్న పిల్లకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనా, వస్తానా? కనిపించాడా?